ఈ రెండు విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. మరలా వచ్చి రెండవది తీసుకొని పోవుతును. సంఘము నేటి దినాల్లో దేని కొరకు సిద్ధపరచబడాలి? ఈ కెమెరా దగ్గరకు వచ్చి దేని కొరకు సిద్ధపరచబడాలి సంఘం అని అంటే, మరలా ప్రభు వస్తానని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో రాకడ గురించి స్పష్టంగా చెప్పాడు. చెప్పకనే రాకడ గురించి చెప్పాడు. నేను మరలా వస్తాను, నేను వచ్చినప్పుడు మిమ్మును తీసుకొని పోతాను. అందరిని కాదు, మిమ్మును, ఎస్పెషలీ నిన్ను నేను అనగా మిమ్మును తీసుకొని పోవుదును. నిన్ను నన్ను తీసుకొని పోవడానికి యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఆయన చెప్పిన ఈ మాట అనగా శిష్యులు అనబడిన వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. వాళ్ళు ఆ రోజు విన్నారు, ఏదో అక్కడ నివాసాలు ఉంటాయట, ఆ నివాసాల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళడానికి మళ్ళా వస్తాడట అని అనుకున్నారంతే. కానీ అపోస్తలుడైన పౌలుకి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత అర్థమయ్యింది. ఆమేన్. శిష్యులందరికంటే అనగా పేతురు, యాకోబు, యోహాను, మత్తీయ, మార్కు వీళ్ళందరికంటే అపోస్తలుడైన పౌలుకి యేసుక్రీస్తు ప్రభు అంతగా అర్థమయ్యాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే అంశం ఏంటంటే, యేసు నిజంగా నీకు అర్థమయ్యాడా? యేసు నీకు నిజంగా అర్థమయ్యాడా? అదేంటి మణిబాబు గారు, యేసు నాకు అర్థం కాకపోతే నేను ఎలా ఇంత పెద్ద సంఘాన్ని కట్టగలను? యేసు నాకు అర్థం కాకపోతే నేను ఇంత పరిచర్య ఎలా చేయగలను? యేసు నాకు అర్థం కాకపోతే ఈ రీతిగా నేను బ్రాంచ్ సంఘాలు పెట్టగలనని నువ్వు అనొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తలుడైన పౌలుకి యేసు ప్రభు అర్థమైనంతగా మిగిలిన ఏ శిష్యులకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే, అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువుని చూడడం కాదు, ఆయన వెంట నడవడానికి ఇష్టపడ్డాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. సేవకుడైన నీవు నేను పిలుపునందుకొని రావడం కాదు, ఆయన చూడడం మొదట నేర్చుకోవాలి. ప్రతిరోజు ఎవ్రీడే యూ షుడ్ బి సీ ద లార్డ్ ఆఫ్ జీసస్, దెన్ యూ విల్ బి వాక్ విత్ ద ఇంటిగ్రిటీ. నువ్వు ఎప్పుడైతే యేసును చూడడం ప్రారంభిస్తావో, ప్రతిరోజు నువ్వు యేసుతో కూడా నడిచే విశ్వాసిగా, నడిచే సేవకుడుగా, నడిచే సంఘాన్ని కలిగి నువ్వు సేవ చేస్తావు. ఇప్పుడు ఈ మాటలు ఏమని రాయబడిందంటే, అపోస్తలుడైన పౌలుకి అర్థమైంది. ఎంతకు అర్థమైందో చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక అనగా క్షమించండి, మొదటి కొరింథీ పత్రిక, కొంచెం మైక్ కొంచెం కంట్రోల్ చేయి, కొంచెం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, కొంచెం తగ్గించమ్మా, 15వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో నేను మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటులో కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. చాలు. కడబూర మోగగానే, ఒక బూర ఒకటి మోగుతుంది. నీవు నేను మనమందరము రెప్పపాటులో కడబూర మ్రోగగానే నీకు నాకు ఇవ్వబడిన పరిచర్య అంతా ఒక్క క్షణంలో ఎత్తబడుతుంది. ఆమేన్. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు ఇంత సేవ ఎందుకు చేస్తున్నాం? ఇంత పరిచర్య ఎందుకు చేస్తున్నాం? ఇంత ప్రయాస ఎందుకు పడుతున్నాం? ఇంత అవమానాన్ని ఎందుకు పడుతున్నాం? ఇంత నిందలు ఎందుకు భరిస్తున్నామంటే, కడబూర ఒకటి మోగుతుంది. ఆ కడబూర మ్రోగగానే రెప్పపాటులో యూ విల్ బి యాజ్ ద స్పిట్ ఆఫ్ సెకండ్. రెప్పపాటు అనేది ఇంగ్లీష్లో ఏం రాబడిందంటే ద స్పిట్ ఆఫ్ సెకండ్ అంటే సెకండ్ కంటే ఒక తక్కువ కాలం కంటే తక్కువ కాలం. ఆ ఒక్క సెకండ్లో ఇక్కడున్న వాళ్ళందరూ మరురూపం దాల్చి అక్షయులుగా లేపబడతారు. ఆమేన్. ఇప్పుడు మనందరం మన గుండెల మీద చేయబెట్టుకుందాం. నేను స్పిట్ ఆఫ్ సెకండ్లో మార్చబడగలిగినంత భక్తిని నేను కలిగి ఉన్నానా? ద స్పిట్ ఆఫ్ సెకండ్ ఒక్క రెప్పపాటులో మార్చబడే అనుభవాన్ని నేను క్రీస్తు యొక్క ప్రతిరూపాన్ని, క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని, క్రీస్తు యొక్క రాయబారిగా, క్రీస్తు యొక్క ప్రధానిగా, క్రీస్తు యొక్క సంఘాన్ని అనుకరించే వ్యక్తిగా ఈ భూలోకంలో దేవుణ్ణి నమ్ముకొని పెడితే నేను రెప్పపాటులో మారే అనుభవంలో ఉన్నానా? నేను మారగలనా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? చదవండి ఒకసారి నాతో పాటు.
మీ అందరికి ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాం. ఎలా మార్పు పొందుతామయ్యా? ఎలా మార్పు పొందుతాం? మణిబాబు వెళ్తాడు అనుకుంటున్నారా? అన్నలాగా అన్న వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? అంకుల్లాగా అంకుల్ వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? అయ్యగారులాగా అయ్యగారు వెళ్ళిపోతాడా? సిస్టర్ వెళ్ళిపోతున్నాడు? నో 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 నో. నీకు నువ్వుగా వెళ్ళవు. నేను చావాలి ప్రభువా, నేను చచ్చిపోతాను, ఈ పరిచయం చేయలేకపోతున్నాను, నేను ఈ బాధ పడలేకపోతున్నాను, నేను ఈ భార్యతో పడలేకపోతున్నాను, విశ్వాసాలతో పడలేకపోతున్నాను, నాకు చావు వస్తే బాగున్నాను. చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటావు, దేవునికి తెలుసు, చాలాసార్లు ప్రార్థన చేస్తుంటావు. కానీ నీకు నాకు దేవుడు చావునంత ఈజీగా అనుమతించడు. ఆమేన్. ఎందుకు అనుమతించడంటే నిన్ను నన్ను అసంపూర్ణులుగా తీసుకెళ్ళి పరలోకంలో దేవుడు ఏం చేయలేడు. ఆమేన్. నిన్ను నన్ను అసంపూర్ణులుగా ఉన్నాం మనం అనుకుందాం. అసంపూర్ణులుగా ఉన్న మనల్ని తీసుకెళ్ళి దేవుడు పరలోకంలో ఏం చేయడు. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణ పురుషుడిగా మార్చబడతావో, సంపూర్ణమైన క్రీస్తు స్వారూప్యంలోకి వస్తావో, సంపూర్ణంగా క్రీస్తు యొక్క స్వారూప్యత నీ యొక్క సంఘములో నీలో కనబడుతుందో, అప్పుడు నీకు పిలుపు పరలోకం నుండి వస్తుంది. రా వచ్చే నువ్వు అని. కొట్టండి చప్పట్లు గట్టి. అప్పుడు పిలుస్తాడు దేవుడు నిన్ను నన్ను. అప్పటి వరకు దేవుడు ఈ భూలోకంలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడేంత వరకు నిన్ను నన్ను ఆయన ఎందుకు పెడతాడంటే, రాకడ ఒకటి వస్తుందని సంఘానికి చెప్పడానికి నువ్వు ఒక్కడవే ప్రతినిధివి. ఆమేన్. నువ్వు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. సంఘములో ఎందుకు అనేకసార్లు రాకడ గురించి మాట్లాడలేకపోతున్నారంటే, శాతానుడు మభ్య పెడుతున్నాడు, శాతానుడు నిద్రపుచ్చుతున్నాడు సంఘాన్ని శాతానుడు నిద్రపుచ్చుతున్నాడు. ఇంకా రాకడ ఆలస్యంగా ఉంది, ఇంకా పర్లేదని. కానీ వాక్యం చెప్తుంది చూడండి, 1 తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మేము ప్రభు యొక్క మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, చేరము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకములో నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, చాలండి, వారితో కూడా ఎవరితో కూడా మనకంటే ముందుగా పరిచర్య చేసి నిద్రించిన పరిశుద్ధులతో కలిసి వెళ్తాం. ఇది చదవడానికి నీకు చాలా సింపుల్గా కనబడుతుంది, కానీ ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయనంటే చూడండి, ఆ వాక్యాన్ని కళ్ళు పెద్దవి చేసుకొని చూద్దాం ఒకసారి. ప్రభువు రాకడా అని చెప్పబడింది అక్కడ. ద సెకండ్ కమింగ్ ఈజ్ సో సూన్. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందంటే అంత సమీపంగా ఉంది. సంఘం అనుకుంటుంది రాకడ ఇంకా ఆలస్యమని. లేదు, వస్తున్నవాడు త్వరగా వస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. నీకు నాకు అప్పగించిన పనిని సంపూర్ణం చేయడానికి. ఒకవేళ మనమందరం పరిచర్య చేస్తున్నాం, ఒక్కొక్కరు 4 సంఘాలు, 5 సంఘాలు, 10 సంఘాలు, 20 సంఘాలు కట్టి పరిచర్య చేస్తున్నారు. కొంతమంది అనేక ప్రాంతాలు తిరిగి పరిచర్య చేస్తున్నారు. నాకంటే గనులైన సేవకులు ఉన్నారు, నాకంటే పెద్దవారు ఉన్నారు. దీస్ పీపుల్ ఆర్ సో ఎక్స్పీరియన్స్డ్ దాన్ మీ. నువ్వు నాకంటే మంచి అనుభవపూర్వకమైన దైవజనుడిని ఒప్పుకుంటాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న అంటే తెలుసా, నీవు నేను ఎంత పరిచర్య చేశామనేది కాదు, ఎన్ని సంఘాలు కట్టామనేది కాదు, ఆయన రాకడలో రెప్పపాటులో మారే అనుభవంలో బతుకుతున్నామా లేదా అన్నది. ఇట్ ఈస్ ద ఛాలెంజ్ లైఫ్. ఇట్ ఈస్ సో ఛాలెంజ్ లైఫ్. ఈ ఛాలెంజింగ్ లైఫ్లో నువ్వు లేకపోతే నీకు అప్పగింపబడిన సంఘము విడువబడుతుంది. నీకు అప్పగింపబడిన పరిచర్య నిరర్ధకమవుతుంది. నీకు అప్పగించబడిన బాధ్యత నిరర్ధకమవుతుంది. యూ కుడ్ నాట్ బి లూజ్ యువర్ కాల్, దెన్ యూ విల్ బి లాస్ యువర్ చర్చ్. నీ పిలుపును నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నీ పిలుపుని, నీ దర్శనాన్ని నువ్వు కాపాడుకోకపోతే, నీకు ఇవ్వబడిన ప్రత్యక్షతను నువ్వు వదులుకుంటే, నీవు కాదు పోగొట్టుకునేది, నీ ఒక్కడవే కాదు పాడేయేది, నీతో పాటు నిన్ను నమ్మిన వాళ్ళందరూ పాడవుతారు. జాగ్రత్త. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. నీకోసం నాకోసం యేసు ప్రభు రాబోతున్నారు.
అంతకంటే ఎక్కువగా నీకు నాకు అప్పగించబడిన సంఘం కొరకు రాబోతున్నాడు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరి బాధ్యత నీ మీద నా మీదే ఉంది. ఆమేన్. సేవకుడు అంటే మామూలు వ్యక్తి కాదు. ద సర్వెంట్ ఈజ్ నాట్ ద ఆర్డినరీ పర్సన్, ఇట్స్ కాల్డ్ టు బి యాజ్ ఆర్డినర్డ్ బై ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని వలన, దేవుని ద్వారా అభిషేకించబడినవాడు ఒక్క దైవజనుడు మాత్రమే. కొట్టండి చప్పట్ల గట్టిగా, ఒక్క దైవజనుడు మాత్రమే. దేవుడు నిన్ను ఎన్నుకొని తన యొక్క వాక్కులు చెప్పబడినట్టు అనగా దేవుడు ప్రధాన దూత శబ్దముతోను మరి దేవుని బోరతోను పరలోకుడు ప్రభువు దిగి వచ్చును. అప్పుడు ఆ మీదట మొదట మృతులైన వారు లేస్తారు, సజీవులైన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద మేఘాల మీద కొనుక్కోబోతాం. కాబట్టి మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము అని రాయబడింది. అంటే రాకడ వస్తుంది, నువ్వు ఎత్తబడతావు. రాకడ వస్తుంది, నీవు నేను ఎత్తబడతాం. రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది. రాకడ వస్తాము, ఇక్కడ ఎవ్వరూ ఉండము, ఎవ్వరూ ఉండము. అయితే రాకడ ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభుని శిష్యులు అడిగారు, ప్రభు ఈ రాకడకి సూచనలు ఏంటంటే, ఆయన చెప్పిన సూచనలో చరిత్ర చెప్తుంది ఇప్పటికి దాదాపు 99% బైబిల్లో ఉన్న ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆమేన్. 99%. ఇంకా కేవలం 1% మాత్రమే మిగుంది. దానికి 3 ఎగ్జాంపుల్ మీ ముందు పెడతాను నేను. జనవరి 3వ తారీఖున ఈ బాలీవుడ్, హాలీవుడ్ అందరూ కూర్చొని పెద్ద సెమినార్ పెట్టుకొని ఆ సెమినార్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్నారు, మా యొక్క అందాన్ని బట్టే మేము ఐశ్వర్యవంతులయ్యాం, మా యొక్క నటన బట్టే మేము ఖ్యాతిని గడించాం, మా యొక్క టాలెంట్ని బట్టే మేము ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతున్నామని చెప్తూ, ద గాడ్ ఈజ్ ద జీరో, వీఆర్ ద ఓన్లీ హీరో. మేము మాత్రమే అని అన్నారు. మేము మాత్రమే, నేను మాత్రమే అనుకున్నారు. దేవుడు విన్నాడు. తిరిగి సరిగ్గా 6 రోజుల తరువాత 3వ తేదీ కాన్ఫరెన్స్ జరిగింది. 9వ తారీఖున లాస్ ఏంజల్స్ పట్టణం అంతా నీవు నేను చూస్తుండగానే బిలియన్ కోట్ల రూపాయలు కాలి బూడిదైపోయాయి. ఆ సినిమా యాక్టర్లు, ఆ యాక్టర్లు అనబడిన వాళ్ళు, నటించే వాళ్ళు ఆఖరికి అన్నయ్య ఒక రొట్టె ముక్క కోసం అడుక్కున్నారు. అన్నయ్య రోడ్లో నిలబడి వాళ్ళు దే ఆస్కింగ్ దట్ ఓన్లీ స్మాల్ బ్రెడ్, ఇఫ్ యూ హ్యావ్ ద విల్లింగ్ టు మీ దెన్ యూ విల్ గివ్ ద స్మాల్ బ్రెడ్ టు మీ, దెన్ వీ విల్ బి ఈట్ ఇట్. ఆ రొట్టె ముక్క కోసం వాళ్ళు క్యూలో నిలబడ్డారు. బిడ్డ, దేవుని రాకడ సమీపంగా ఉంది. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నైజీరియా దేశంలో అక్కడ జీవనదిలాగా ఒక నది ప్రవహిస్తుంటుంది, పంపూలియా అనే నది. ఆ నది ఉన్నట్టుగుండి రక్తపు నదిగా మారిపోయింది సరిగ్గా 4 రోజుల క్రిందట. ఆ యొక్క నది నైలు నదిలోకి వచ్చి కలుస్తుంది. అది అమెజాన్ అడవుల గుండా ప్రవహించి ఆ నది మొత్తం రక్తంలాగా మారిపోతే మొదట కెమికల్ వల్ల మారింది అనుకున్నారు. కానే కాదు. ఎక్కడో భూగర్భంలో ఏదన్నా ఒక విస్ఫోటనం జరుగుంటుంది, దానివల్ల మారింది అనుకున్నారు. కానే కాదు. ఆ నది ఎందుకు రక్తంగా మారిపోయిందంటే దేవుని ప్రవచనాలు నెరవేర్చబడ్డానికి, యుగాంతానికి సూచనలుగా అది జరగడం ప్రారంభించింది. 3వ విషయం చెప్తాను. 3వ విషయం, నాకు నెమ్మది ఉందని చెప్పగలిగిన వాళ్ళు భూమి మీద ఎవ్వరూ లేరు, ఒక్క సేవకుడు తప్ప. ఎందుకంటే సేవకుడికి ఏం జరుగుతుందో తెలుసు. ఆమేన్. సేవకుడికి ఏం జరుగుతుందో తెలుసు. రాకడ వస్తుందన్న విషయం సేవకుడికి మాత్రమే తెలుసు. ఎత్తబడతామన్న విషయం సేవకుడు మాత్రమే తెలుసు. మేమందరం మరు రూపం దాల్చబడతామని సేవకుడు మాత్రమే తెలుసు. ఇప్పుడు సంఘం ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉండాలి. ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు థ్యాంక్ యూ జీసస్. ఆయన ఒక గొప్ప మిషనరీగా ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్తే ఆఫ్రికా దేశంలో ఫ్రాన్సిస్, ఆయన సేవిట్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఒక ఆఫ్రికా దీవుల్లోకి వెళ్ళాడు. ఆ దీవుల్లోకి వెళ్ళి పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆయన నిద్ర లేచిన వెంటనే చెప్పే మాట ఏంటంటే, యేసు నా ముందు నిలిచి ఉన్నాడు, యేసు నా వెనుకున్నాడు, యేసు నా కుడి పక్కన ఉన్నాడు, యేసు నా ఎడం పక్కనున్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు నా మీద నిలిచి ఉన్నాడు, యేసు నా అంతర్భాగంలో పనిచేస్తున్నాడని మాట్లాడడం ప్రారంభించేవాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి గంటకు ఒకసారి మాట్లాడేవాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా.
వాళ్ళ భార్య కూడా అసహించుకునేదట. ఏంటి పొద్దాక ఇతను, యేసు నాతో ఉన్నాడు, యేసు నా కుడి పక్కన నిలబడి ఉన్నాడు, యేసు నా ఎడం వైపు నిలబడినాడు, యేసు నా ముందు నిలిచి ఉన్నాడు, యేసు నా వెనక భాగంలో ఉన్నాడు, యేసు నన్ను ఆవరించి ఉన్నాడు, యేసు నన్ను కమ్ముకొని ఉన్నాడు, యేసు నాలో నిలిచి ఉన్నాడని ప్రతిరోజు తను మాట్లాడుతుంటే ఆ ప్రజలందరూ కూడా అతను చూసి పిచ్చివాడు పిచ్చివాడు అని కేకలేసేవాడు. ఒక రోజున ఆ యొక్క పిచ్చివాడైనటువంటి అనబడి పిలువబడే ఈ దైవజనుడు ఒక ఊరవతలకు నెట్టివేయబడ్డాడు. ఒక కొండ ప్రాంతంలో వెళ్ళి ఆ కొండ ప్రాంతం మీద కూర్చొని ఉన్నాడు. ఈ లోపల ఆ దేశపు రాజు కుమారుడు చనిపోయాడు. 5 రోజులు అయిపోయింది. 5 రోజులైన తర్వాత ఇతనికి ఎవరో చెప్పారు, రాజుగారు కుమారుడు చనిపోయాడు, అతడు పాతి పెట్టబడ్డాడని. ఈ వ్యక్తి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీవు నాకు అనుమతిస్తే నీ బిడ్డని నేను పైకి లేపుతా అన్నాడు. ఆమేన్. ఆ పక్కన వాళ్ళు అన్నారు, ఇతడు పిచ్చివాడండి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతుంటాడనంటే రాజుతో అప్పుడు కూడా అంటున్నాడు, యేసు నా ముందు నిలిచి ఉన్నాడు, నా వెనుకున్నాడు, నా కుడి వైపున ఉన్నాడు, నా ఎడం వైపున ఉన్నాడు, నన్ను ఆవరించి ఉన్నాడు, నాలో నిలిచి ఉన్నాడు అని మాట్లాడుతుంటే రాజుగారికి ఎందుకో సందేహం వచ్చి, అయితే సమాధి దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పి సమాధి దగ్గర తీసుకెళ్లారు. 5 రోజులు అయిపోయింది. మట్టేసి పూజ చేస్తున్నారు. వెంటనే మట్టినంతా తవ్వారు. దుర్గంధమైన వాసన, ఎవ్వరూ నిలబడలేదు. 5 రోజులు అయిపోయింది. ఆ శవాన్ని తీసి బయట పెట్టమన్నాడు. బయట పెట్టారు. ఈ వ్యక్తి ఆ శవం దగ్గర కూర్చొని, యేసు నాలో ఉన్నాడు, నీతో చెప్తున్నాను, నజరేయుడైన యేసు నామములో పైకి లే అన్నాడు. వాడు లే అని అనగానే అమాంతంగా లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. ఇది కట్టు కథ కాదు, చరిత్ర చెప్తున్న సత్యం ఇది. వాడు లేచి కూర్చోగానే రాజు భయపడిపోయాడు. 5 రోజుల తర్వాత ఆ బిడ్డ లేచి కూర్చొని మాట్లాడడం ప్రారంభించాడు. ఈ అనేక అద్భుతాలు ఆ దైవజనుడు చేస్తూ వచ్చాడు. ఒక రోజున ఒక తల్లి పరిగెత్తుకొని వచ్చి అయ్యగారు నా బిడ్డను పాము గరిచేసింది అనగానే, ఎక్కడ గరిచిందమ్మా పాము అన్నాడు. అదిగో ఈ ప్రదేశంలో గరిచింది అనగానే పాము అక్కడ ఉంది, కరిచిన పాము అక్కడే ఉంది అన్నయ్య, కరిచిన పాము అక్కడే ఉంది. ఆ దైవజనుడు ఆ పాము దగ్గరికి వెళ్ళి, నేను నీతో చెప్తున్నాను, యేసు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా మధ్యలో ఉన్నాడు, నా కుడివైపునున్నాడు, ఎడమవైపునున్నాడు, నేను నీతో చెప్తున్నాను, ఇంకెన్నడూ మీరు ఈ దేశంలో కనబడకూడదు అన్నాడు. ఆమేన్. ఇంకెన్నడూ మీరు ఈ దేశంలో కనబడకూడదు అన్నాడు. మీరు నమ్మండి, హిస్టారికల్ యొక్క ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పటికి కూడా జాంబీని అనేటువంటి ప్రదేశంలో ఒక్క పాము కూడా తిరగదండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ దేశంలో ఇప్పటికీ పాములు లేవు. ఎందుకు పాములు లేవురా బాబు అంటే, ఒక దైవజనుడు మాట్లాడిన మాట, ఆ పాముల మీద పలికిన మాట నేటికి నెరవేరుతుంది. ఆ బిడ్డ బ్రతికాడు. ఆ దైవజనుడి పేరు మీద ఇప్పటికీ అమెరికాలో ఒక రోజున ఆ మిషనరీ వాళ్ళందరూ కలిసి ఒక హాలిడేని ప్రకటించారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ దైవజనుడికి ఒక హాలిడే ప్రకటిస్తే ఆ రోజున సేవకులు, మిషనరీలు అందరూ కలిసి పెద్ద సెనేట్ లాగా వాళ్ళు చేరి ఆ దేవుణ్ణి మహిమపరుస్తారండి. బిడా, నువ్వు ఈరోజు చాలా తక్కువ వాడు కనబడచ్చు, ఒకవేళ తక్కువ వ్యక్తి కనపడచ్చు, కానీ నీవు నేను రాకల్లో ఎత్తబడే సేవకుడుగా, రాకల్లో ఎత్తబడి దేవుని రాజ్యాన్ని కట్టే సేవకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు సేవకులు, విశ్వాసులందరూ యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన వెంటనే అందరూ చూస్తుండగానే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. ఎలా వచ్చాడో చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. నాతో పాటు అందరూ త్వరగా నేను చెప్పిన సమయానికే ముగిస్తే, ఒక్క సెకండ్ కూడా నేను వెనక్కి వెళ్ళను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. 16వ వచనం. ఆయన తన కుడి 7వ వచనం చదువునన్న. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన్ను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచెదరు. భూజనులందరూ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు అన్నయ్య. ఈ రాకడనేది అందరికీ ప్రత్యక్షం కనబడుతుంది. అన్యులు కనబడుతుంది, నాస్తికులు కనబడుతుంది, అవిశ్వాసులు కనబడుతుంది, విశ్వాసులు కనబడుతుంది, పరిశుద్ధులు కనబడుతుంది. ప్రతి ఒక్కరికి రాకడ కనబడుతుంది. తూర్పు నుండి పడమటి వరకు ఒక మెరుపు కనబడినట్టు మెరుపు కనబడి
ఒక్క సెకండ్లో రెప్పపాటులో ఎత్తబడతారు. ఆమేన్. ఒకరోజు నన్ను ఒకరు గృహప్రవేశానికి తీసుకెళ్లారు. గృహప్రవేశం తీసుకెళ్తే ఎక్కడ గృహప్రవేశం అంటే కరెక్ట్గా ఆ యొక్క సమాధుల తోట పక్కనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. నాకు మైండ్ బ్లో అయిపోయింది. అదేంటండి బాబు, ఈ సమాధుల తోట పక్కన ఇల్లు కొనుక్కున్నారు, ఇక్కడికి నన్ను డెడికేషన్కి పిలిచారు ఏంటి అని అంటే, అన్నయ్య ఇల్లు నువ్వే ఓపెన్ చేయాలన్నారు. నేను అన్నాను, నా టైం బాగాలేక నేను ఓపెన్ చేసి వెళ్తా, ఒకవేళ మిమ్మల్ని దెయ్యాలు దొక్కినా, ఒకవేళ మీ పిల్లలకి ఏదైనా జరిగితే పలానా మణిబాబు గారు ఇల్లు ఓపెన్ చేశాడని చెప్పడానికే అని అంటే, అలా అన్నారు. లేదన్నయ్య, మాకున్న ఒక నమ్మకం ఏంటంటే, మేము ఈ సమాధులు పక్కనే ఎందుకు ఇల్లు కొనుక్కున్నామనంటే, ప్రతిరోజు మేము కిటికీల్లోంచి సమాధులు చూస్తుంటాం. రాగానే మొదట ఎవరు ఎత్తబడతారు? చెప్పాలి, ఎవరు ఎత్తబడతారు? సమాధులు తెరవబడతాయి, వాళ్ళు లేపబడతారు. అప్పుడు వెంటనే రెప్పపాటులో మారడానికి, మా భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి బుద్ధి తెచ్చుకొని మేము ఇక్కడ కొన్నామన్నారు. నాకు మైండ్ బ్లో అయిపోయింది. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమైన సంఘటన అది. బిడ్డ, అందరూ రాకడ గురించి భయపడుతుంటే నువ్వు ఇంకా ఎందుకు ఆలస్యం అనుకుంటున్నావు? ప్రపంచమంతా నిద్రిస్తుంటే నువ్వెందుకు సంఘాన్ని జోకొడుతున్నావు? నువ్వెందుకు రాకడ గురించి దేవుని సంఘములో దేవుని యొక్క మాటగా ఎందుకు ప్రతిధ్వనించలేకపోతున్నావు? ఇప్పుడు దేవుడు అనగా మధ్యాకాశంలోకి రాబోతున్నది పరమ సత్యం. ఆయన వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఇక్కడున్న వాళ్ళందరినీ కాదు, సంఘాన్ని తీసుకెళ్తాడు, పరిశుద్ధులు తీసుకెళ్తాడు, నీతిమంతులు తీసుకెళ్తాడు, యేసు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరిని ఆయన తీసుకెళ్తాడు. అయితే తీసుకెళ్ళడానికి మునుపు జరిగే మూడు సంఘటనలు చదవండి నాతో పాటు, దయచేసి నాతో పాటు చూడండి. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. ఇంతకు మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో మొదట 3 సంఘటనలు జరుగుతాయి. ఒకటి ఆర్భాటముతో అని రాయబడింది. ఆర్భాటం అంటే ఇంగ్లీష్ రాయబడింది ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద షౌట్ అని రాయబడింది. ఓ పెద్ద శబ్దం మొదట వస్తుందట, బిగ్గెస్ట్ ఆఫ్ ద షౌట్, పెద్ద శబ్దం ఒకటి వస్తుంది. రెండవది ఏం జరుగుతుందంటే ప్రధాన దూత శబ్దము. ప్రధాన దూత శబ్దం అంటే ఏదైనా శబ్దం చేస్తారనుకుంటున్నారు మీరు? ఇంగ్లీష్లో రాయబడింది ద వాయిస్ ఆఫ్ ఆర్కాలజిస్ అని రాయబడింది, ఆర్ ద వాయిస్ ఆఫ్ ఆర్కాలజిస్. అంటే దూత రాగానే ఒక గొప్ప శబ్దం ఒకటి వస్తుంది. BMW కారు వెళ్ళేటప్పుడు ఒక శబ్దం వస్తుంది, ఇన్నోవా కారు వెళ్తే ఒక శబ్దం వస్తుంది, ఆమేన్. బుల్లెట్ వెళ్తే ఒక శబ్దం వస్తుంది. మరి దూత వస్తే శబ్దం రాదా? మనుషుడు కనపడిన వాటికే వింత శబ్దాలు ఉంటే, దేవదూత వచ్చినప్పుడు భూమి మీద ఒక గొప్ప శబ్దం ఒకటి వస్తుంది. ఆ శబ్దం ఏంటంటే ద వాయిస్ ఆఫ్ ఆర్కాలజిస్ట్. ఆ పెద్ద శబ్దానికి నలుదిక్కుల ఆర్భాటం అంతా ప్రతిధ్వనించబడుతుంది. అది పరలోకములో వినబడుతుంది, భూలోకములో కూడా వినబడుతుంది. ఆమేన్. అది ప్రత్యేకంగా ఎవరికి వినబడుతుందంటే, ఎవరైతే ఆత్మదీపం కలిగి ఆయన రాకడ కొరకు నిందారహితంగా ఎదురు చూస్తారో, రాకడ కొరకు సిద్ధపడతారో, ప్రతినిత్యం ఆయన రూపాన్ని అనగా ఆయన స్వారూప్యతలకు మారడానికి పరిశుద్ధతను కాపాడుకుంటారో, వారికి మాత్రమే ఆ స్వరం వినబడుతుంది. ఆమేన్. ఇంట్లో ఉన్న వాళ్ళకి కాలింగ్ బెల్ వినబడుతుందా? ఇంట్లో లేని వాళ్ళకి కాలింగ్ బెల్ వినబడుతుందా? మీ మనసు ఎలా ఉందంటే, మణిబాబు అన్న మీరు 30 నిమిషాలు అన్నారు, ఇప్పుడు దాదాపు సమయం గడిచిపోతుంది. బిడ్డ నేను చూస్తున్నా, ఇప్పుడు 21 నిమిషం అయింది. ఐ సో దట్. ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే ప్రధాన దూత శబ్దంతో జరుగుతుంది. ఆ దూత ఎవరంటే, మొదటిదేమో రగుయేలు దేవదూత వచ్చి నిలబడుతుంది, రెండోదేమో రఫాయేలు దేవదూత నిలబడుతుంది, మూడోదేమో మికాయేలు దేవదూత నిలబడుతుంది, నాలుగోదేమో గాబ్రియేలు దేవదూత నిలబడుతుంది, ఐదోదేమో సెరాపులు నిలబడతారు, ఆరోదేమో కెరూబులు నిలబడతారు, మరి ఏడోదేమో మహాదూతలు నిలబడతారు. ఇంతమంది దేవదూతల మధ్యలో ఒక ప్రధాన దూతను రాయబడింది అక్కడ. ఇట్ ఈస్ ద వన్ క్రో ఆఫ్ ద క్వశ్చన్. గాబ్రియేలు దూత వస్తుందా? మికాయేలు దేవదూత వస్తుందా? రగుయేలు దేవదూత వస్తుందా? రఫాయేలు దేవదూత వస్తుందా? ఎవరు వస్తారు? వాక్యం చెప్తుంది, మికాయేలు దేవదూతే భూలోకానికి ప్రధాన దూతగా దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా రాసిన పత్రిక చదువుతారు ఎవరైనా ఒకసారి? యూదా రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. యూదా రాసిన పత్రిక 9వ వచనం. అయితే ఇదిగో ఇక్కడ నీకు ఆన్సర్ అక్కడ దొరికింది. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రధాన దూత అయిన ఒక రెఫరెన్స్ దొరికితే అది సరిపోదు కదా, ఇంకొక రెఫరెన్స్ కావాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం.
పారసీక రాజ్యాధిపతి. నిలుచుండగా ఏంటన్నా ప్రధాన, ఇది ఆన్సర్. అంటే మొదటి తెస్సలోనికీ పత్రిక పౌలు కనబడినటువంటి ఆ ప్రధాన దూత, యూదా పత్రిక 9వ వచనంలో కనబడిన ఆ ప్రధాన దూత అయిన మికాయేలు, దానియేలు కనబడినటువంటి 10వ అధ్యాయం 13వ వచనం కనబడినటువంటి ఆ యొక్క ప్రధాన దూత అయిన మికాయేలు, ముగ్గురు ఒక్కరే. ఆమేన్. ఇప్పుడు ఇందులో సందేహం ఏమైనా ఉండదా? వచ్చేది గాబ్రియేలా, రఫాయేలా, రఘుయేలా అంటే ఏం చెప్పాలి మనం అంటే, మికాయేలు దేవదూతే ప్రధాన దూతగా దిగి వస్తాడు. మూడో విషయం చెప్తున్నాను నేను. మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది. మొదటి తెస్సలోనికీ పత్రిక 3వ వచనం. పరలోకములు అనగా ఆయన ఎక్కడి నుంచి వస్తాడంటే, అనేక మంది దేవదూతలు రావడమే కాకుండా పరలోకముల నుండి వస్తాడట. చూడండి ఆ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. అలా అయిన మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. 16, 27 ఒకరు చదవండి. 25, 31 చదవండి. 16, 27. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ కలిగిన వాడు తన దూతలతో కూడా రాబోతున్నాడు. చాలండి, తన దూతలతో కూడా దూతలందరూ కూడా వస్తారు. ఎవరి కోసం వస్తారంటే, నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి వస్తారు. నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి వస్తారు. నీకు అప్పగించబడిన పరిచర్య చాలా శ్రేష్టమైంది. నీకు అప్పగించబడిన బాధ్యత చాలా విలువైంది. నీకు అప్పగించబడిన దర్శనం చాలా విలువైంది. నీకు అప్పగించబడిన సమయం చాలా విలువైంది. నీకు అప్పగించబడిన ప్రతిదీ కూడా భూలోకములో విలువైనది. యు ఆర్ ద సో అండ్ ప్రెషియస్ ఆఫ్ ద పర్సన్ అండ్ బిఫోర్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని ఎదుట ఒక విలువ కలిగిన ఒక ప్రశస్తమైన వ్యక్తివి. నీతో పాటు దేవదూతలు వస్తారు. ఎందుకంటే 27 చదువునాను ఇప్పుడు ఒకసారి. 27, 25, 31. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. చెప్పాలి. సమస్త జనులు ఎవరి ఎదుట పోగు చేయబడతారు? ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి అందరూ వస్తారు. రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది, పరిశుద్ధులు ఎత్తబడతారు. ఒక్కరుండరు. నేనుండను, నువ్వుండవు. ఒకవేళ ఈరోజు నీ మనస్సాక్షి నీ గురించి ఏదైనా చెప్తుంటే నువ్వు ఆలోచించాలి. ఆర్ యు థింక్ దట్? డోంట్ బి నెగ్లిజెన్స్ దట్ యు టైప్ ద మెసేజ్. దేవునికి ఇచ్చిన సమయం చాలా విలువైంది. ఇప్పుడు సంఘం ఎత్తబడింది. మధ్యాకాశంలో సంఘాన్ని తీసుకెళ్ళాడు దేవుడు. తన మహిమగల సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు అందరూ చేర్చబడ్డారు. అక్కడ రాయబడింది, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన ప్రతిదీ ఆ దినాన ఆయన తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి అందరూ రావాలట. చదవండి నాతో పాటు దయచేసి ఒకసారి. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 'థ్యాంక్ యూ జీసస్' అందరూ చదవాలని నేను కోరుకుంటున్నాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. దానిని అగ్ని దానిని తేటపరచును. అంతే, అది అగ్ని చేతయే బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును. ఒక పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగుతుంది. నష్టం ఉంది, క్రీస్తు న్యాయపీఠం దగ్గర లాభం ఉంది. అంటే రాకళ్ళు ఎత్తబడితే ఒకవైపు అనుకుంటే, రాకళ్ళు ఎత్తబడిన వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు వస్తారు. ఆయన ఇలా కూర్చొని ఉంటాడు. అన్నలు ఎలా కూర్చున్నారు అలా కూర్చొని ఉంటాడు. ఇప్పుడు నువ్వు అందరం కలిసి న్యాయపీఠం దగ్గర నిలబడి ఉంటే దేవుడు కొంతమంది కర్ర చేత కట్టేస్తారు, కొంతమంది గడ్డి చేత కడతారు, కొంతమంది వెలగలరాల చేత కడతారు, కొంతమంది వైడ్యుల చేత కడతారు. రకరకాల పనిని దేవుడు అగ్ని చేత పరీక్షిస్తాడు. ద టెస్టిఫైడ్ త్రూ ద ఓన్లీ ఫైర్ ఆఫ్ ద కన్స్యూమింగ్. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆయన దహించు అగ్ని ఉన్నాడు గనుక మనం ప్రీతికరమైన సేవ చేయుదు అని రాయబడింది. ఆమేన్. ఇప్పుడు నా దేవుడు ఎవరట?
దహించు అగ్ని అయిన, ద కన్జ్యూమింగ్ ఆఫ్ ద ఫైర్, ద కన్జ్యూమింగ్ ఆఫ్ ద ఫైర్. ఇప్పుడు దహించు అగ్ని అయిన దేవుడు నిన్ను నన్ను ఆ దినాన దహించి వేయకుండా నువ్వు కాపాడబడాలి అని అంటే గడ్డి చేత కట్టబడిన పరిచర్య అక్కడికి వస్తుంది, వెలగల రాళ్ళ చేత కట్టబడిన పరిచర్య అక్కడికి వస్తుంది, బంగారు చేత కట్టబడిన పరిచర్య అక్కడికి వస్తుంది, అలాగనే ఆయా మినిస్ట్రీలు చేయబడిన పరిచర్య అంతా అక్కడికి వస్తుంది. ఆ దినాన వాని పనిని అగ్ని పరీక్షిస్తుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు అగ్ని చేత పరీక్షించబడినంత పని, అగ్ని చేత పరీక్షించబడగలిగినంత పరిచర్య మన ద్వారా జరుగుతుందా? నా ద్వారా జరుగుతుందా? నీ ద్వారా జరుగుతుందా? నువ్వు వెళ్ళాలంటే బైక్ కావాలి, వెళ్ళాలంటే కారు కావాలి, నువ్వు నడవాలంటే కారు కావాలి, దిగితే నీకు ఏసీ కావాలి. ఈ 30 నిమిషాల కోసం, ఎస్టర్డే నైట్ ఐ వాజ్ దేర్ ఇన్ మౌంటైన్. ఈ 30 నిమిషాల కోసం నిన్నటి రాత్రి నేను ఒక ఎత్తైన పర్వతం మీద ఏకాంత ప్రార్థనలో ఉన్నా. ప్రభువా, నేను నాకు ఇవ్వబడే సమయము నీకు మాత్రమే తెలుసు. ఆ సమయంలో నువ్వు అందించిన మాట నీ ప్రజలకు అందించడానికి మొదట నన్ను దండించు. కొన్ని గంటలు నేను మధ్యరాత్రి దాదాపు 11:50 వరకు నిన్నటి రాత్రి నేను పర్వతం మీద ప్రార్థనలో ఉన్న తరువాత ఇంటికి వచ్చాను. 1 గంటకు నేను ఇంట్లో వెళ్ళి జస్ట్ వాష్ చేసుకొని పడుకున్నా. 5:30కి లేచా. టిఫిన్ చేద్దామంటే ట్రైన్ వస్తుందేమో, ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నా. సింగరాయకొండకు ఆకలితోనే వచ్చాను. పరిగెత్తుకొని మళ్ళీ ఆటోలు ఎక్కాను. ఆటోలు ఎక్కదామంటే స్థలం లేదు, వెనక్కి కూర్చోమన్నాడు, వెనక్కి కూర్చున్నాను. తాడు పట్టుకోమన్నాడు, తాడు పట్టుకున్నాను. అట్లే గడగడ వణుకుతూ వస్తుంటే నాకు అనిపించింది, అయ్యా బుద్ధిహీనుణ్ణి, నాలాంటి అపనమ్మకస్తుడు నీ పని కొరకు ఏర్పాటు చేసుకున్నావా? నీకు వందనాలు తండ్రి. నాలాంటి తక్కువ వాడిని కూడా, నాలాంటి అవిటి వాడిని, నాకున్నంత అవిటితనం నీకు లేదు బిడ్డ. నువ్వు అందగాడివి, కానీ నాకున్నంత అవిటితనం నా ఒక్కడికే తెలుసు. నాకున్నంత నత్తి ఇక్కడ ఎవరికి లేదు, అంత నత్తివాడిని. నాకు జ్ఞాపక శక్తి తక్కువ, కానీ జ్ఞాపక శక్తి కలిగిన నన్ను, అవిటివాడైన నన్ను తన పని కొరకు దేవుడు పిలుచుకున్నాడే. కానీ ఈ పని కూడా అగ్ని చేత పరీక్షించబడుతుంది. నీ పని వదలడు దేవుడు. నువ్వు గడ్డి చేత కడతావో కట్టుకో, కొయ్యి చేత కడతావో కట్టుకో, వెలగరాళ్ళ చేత కడతావో కట్టు, అగ్ని మరి బంగారు చేత కడతావో కట్టు, కానీ వాని పని, the every work and the ministry and testified through the word of God and the consuming fire. ఆ దహించు అగ్ని అయిన దేవుని చేత నీవు నేను ఆ దినాన పరీక్షించబడినప్పుడు నా పని నిలిచేంత పరిచర్య భూలోకములో చేయగలుగుతున్నామా? అంత పరిచర్య చేయగలుగుతుంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ పరిచర్యలు ఇంకా సన్నగిలుతుంటే ఆరంభ దినాలు ఈరోజే ఆరంభించాలి. కొట్టండి చప్పట్ల గట్టిగా. తిరిగి మళ్ళా నువ్వు ఆరంభించాలి. ఈరోజు నువ్వు ఉజ్జీవింపబడాలి. ఈరోజు తిరిగి మరలా నువ్వు పురుకొల్పబడాలి. ఈరోజు నువ్వు మరలా ఆరిన మంటలను తిరిగి మరలా రగిలించుకోవాలి. అక్కడికి వెళ్ళగానే, క్రీస్తు న్యాయపడిన దగ్గరికి వెళ్ళగానే వాని క్రియలు చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంటుంది. అందరికి ఒకే జీతం ఇచ్చేస్తాడా అయ్యగారు? ఇచ్చేస్తాడా? ఈడు 9 గంటలకు వచ్చినవాడికి ఏమో ఒక జీతం, 6 గంటలు, 12 గంటలు, 5 గంటలు, చివరికి 6 గంటలకు వచ్చినవాడు సిద్ధపరిచిన జీతం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు యేసయ్య ఇచ్చే జీతం తీసుకునేంత అర్హత, యేసయ్య ఇచ్చేంత జీతం అర్హత 3 విషయాలు చెప్తా. 1, లాస్ట్ మినిట్లోకి వచ్చా, భయపడకు. గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళగానే వాడికి తమ్ పెట్టుంటారు. ఏం పెట్టుంటారు అక్కడ? తమ్ పెట్టుంటారు. అక్విడెన్స్ రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ మీద సైన్ చేయాలి, తంబి వేయాలి. తిరిగి వెళ్ళేటప్పుడు తంబి వేయాలి. సావుకుడే నీకు నాకు ఏ తంబు పెట్టాడు దేవుడు? ఏ అక్విడెన్స్ రిజిస్టర్ పెట్టాడు? ఏ అకౌంటబిలిటీ పెట్టాడు? నీకు నాకు దేవుడు స్వేచ్ఛనిచ్చి పరిచర్య చేయమంటే నువ్వు సమయానికి నిద్ర లేవు, సమయానికి మోకరించవు, సమయానికి ప్రార్థన చేయవు, సమయానికి దేవుని పనిని దేవుని పద్ధతులు చేయవు. మరి నా పరిచయం, నీ పరిచయం అగ్ని చేత నిలబడేందుకు పరిచర్యగా మార్చబడేంతగా ఉందా? అలాగ ఉండగలుగుతుందా? ఆత్మలో పరిశీలన చేసుకుందాం. పట్టెడన్నం నువ్వు కలుపుకొని అంత ముద్దలు పెట్టుకుంటున్నావంటే క్రీస్తు పని చేయకుండా, క్రీస్తు యొక్క మాట మాట్లాడకుండా, యేసుని గురించి బయలుపరచకుండా, యేసు గురించి ప్రకటించకుండా నువ్వు తినాలనుకుంటే అది గాజు పెంకులు కలుపుకొని తిన్నట్టు ఉంటుంది. నాకైతే ఐ హ్యావ్ టు ఫీల్ మై హార్ట్. స్టిల్ నౌ ఐ హ్యావ్ టు ఫీల్ మై హార్ట్. మే 22వ తేదీ వరకు నాకు మీటింగ్స్ ఉన్నాయి. ఆమేన్. ప్రతిరోజు మీటింగ్, ఎవ్రీ డే ఐ విల్ గో టు ది ఓన్లీ ప్రీచ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఐ విల్ స్టాండ్ టు ఎంప్టీ హ్యాండ్స్.
కానీ లోపల ఉన్న భయం ఏంటంటే, ప్రభువా నీవు అగ్ని చేత నిలబడగలిగినంత పరిచర్య చేయడానికి నన్ను ఇంకా సిద్ధపరచు. లెట్ మీ కంప్లీట్ మై హార్ట్ అండ్ ఎస్ ఫీల్ మై ద హోడ్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి ఇవ్వు. దేవుడు నీకు ఇచ్చిన పని చాలా గొప్పది. రాకళ్ళు ఎత్తబడాలి, క్రీస్తు న్యాయపడింది నిలబడాలి. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం తీసుకునేంత అర్హుడైన జీతగాడై ఉండాలి. ఆమేన్. జీతం ఇవ్వాలంటే ఆయన 3 జీతాలు ఇస్తాడంట. మొదటిది ఏం చెప్పాడు? తిమోతి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆమేన్. 50 ఏళ్ళు వచ్చేసాయి నాకు. ఈవెందో ఆల్దో 50 has crossed. 50 అయింది. 51కి వచ్చా. నువ్వు యవనస్తుడే కదా ఇంకా? ఓకే, స్టిల్ ఐఎమ్ సో యూత్. సో 50 ఏళ్ళు వచ్చేసాయి అంటే 100 సంవత్సరాల ఆయుష్లో నువ్వు 50 ఏళ్ళు వాడేసావని అర్థం. ఆమేన్. ఇంకా అంకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళు 60కి 50కి దాటారంటే వీళ్ళు నిజంగా అదృష్టవంతులే. ఎవరు సో అండ్ లక్కీ. సో మీరందరూ కూడా ఎవరికంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, పరుగును కడముట్టించడానికి, అంతకంటే ఎక్కువగా నీతి కిరీటం కొరకు సేవ చేస్తున్నాం. నీతి కిరీటం నా తల మీద ఉందా లేదో చూసుకోవాలి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, అదృశ్యమైనవి దృశ్యమైనట్టుగా ఉన్నట్టు రుజువైనటువంటి దేవుడు. నీతి కిరీటం నా తల మీద ఉందా? నీతి కిరీటం నీ జీవితంలో లేకపోతే, నీతి కిరీటం ఆ దినాన సిగ్గుపడనక్కల్ని పనివాళ్ళుగా నువ్వు మిగిలిపోతావు. నువ్వు సిగ్గుపడే పనివాడిగా మిగలకూడదంటే, నువ్వు నీ యొక్క పనిని అగ్ని పరీక్షకు నిలబడగలిగట్టుగా, అది బంగారు చేత కట్టబడింది అయితే అది అగ్ని చేత పరిశుద్ధపరచబడి సువర్ణంగా మార్చబడుతుంది. ఆమేన్. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్పండి, నేను చేసే పరిచర్య. మీరు పక్కన వాళ్ళకి చెప్పట్లే. తెలుగు తెలియమా? నాకు తెలియమని తమిళ్ తెలియము. సో నేను చేసే పరిచర్య అగ్ని పరీక్షకు నిలబడగలిగినది. అది బంగారు చేత మెరియునంతగా నా దేవుడు శుద్ధీకరించబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎవరికి వస్తుందంటే, బంగారు చేత కట్టబడిన పరిచర్య చేస్తే ప్రతి సేవకుడికి ఈ నీతి కిరీటం తల మీదకు వస్తుంది. ఆమేన్. మరి మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. మణిబాబన్న 30 నిమిషాలు అయిపోయింది. మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అక్షయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే. మా మహిమయు ఆనందం ఎవరంటే, నీకు అప్పగించబడిన సంఘం. నీకు మహిమను తీసుకొని రావాలన్నా నీ సంఘమే, నీకు ఆనందాన్ని తీసుకురావాలన్నా సంఘమే. ఈ ఆనందము మహిమ ఎక్కడొస్తుందంటే నీ సంఘము ద్వారా నీకు వస్తుంది. కొంతమంది అంటుంటారు, అన్న ఒక సంఘంలో ఒక్కరు అర్థం చేసుకోరని. అవును, నిన్ను అర్థం చేసుకోరు. మోషేని ఒక్కరన్నా అర్థం చేసుకుంటారా? 25 లక్షల మంది మోషేని వెంబడించారన్న ప్రెసిడెంట్ అన్న. ఒక్కరన్నా వచ్చి షాల్వా కప్పారు? ఒక్కరన్నా? అరే, ఇర్మియా దాదాపు బబులోని దేశంలో గొప్ప సేవ చేశాడు, ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది నడిపించాడు. ఒక్కరోజున ఇర్మియాని ప్రవక్తగా ఎంచి, జెర్మియా గారిని కాదు, ఇర్మియా గారిని ఒక్కరన్నా ప్రవక్తగా ఎంచి షాల్వా తీసుకొచ్చి కప్పారా? చెప్పాలి. బబులోని దేశంలో దాదాపు 30 సంవత్సరాలు సేవ చేశాడు హెజ్కేలు. ఈజ్ ద గ్రేట్ ద ప్రాఫిట్ ఆఫ్ ద పర్సన్. ఒక గొప్ప అభిషేకం కలిగిన ప్రవక్త. ఆ ప్రవక్తని ఎవరైనా ఒకరు వచ్చి ఒక మంచి బొకే ఇచ్చి, నువ్వు మంచి సేవ చేసావయ్యా, నువ్వు గొప్ప ప్రవక్తని ఒక్కరన్నా భూమి మీద చెప్పారా? బిడ్డా, దేవుని కోసం సేవ చేస్తున్నా నిన్ను ఎవడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా యేసు నిన్ను ఘనపరుస్తాడు, యేసు నిన్ను మహిమపరుస్తాడు. యేసు ఆ దినాన్ని నీకు ఇచ్చే వాడబారిన కిరీటము, అక్షయ కిరీటము, నీతి కిరీటము చాలా ప్రశస్తమైనవి. ఇవి నీ కళ్ళకు మరుగైపోతున్నాయి చాలాసార్లు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మరలా నిన్ను మూలపాఠంలోకి తీసుకెళ్ళి నిలబెడుతున్నాడు. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడే వ్యక్తివి నువ్వు. నిలబడ్డమే కాదు, నీ వెనుకున్న సంఘము కూడా ఆ రోజు నిలబడుతుంది. భయపడుకో. ఇప్పుడు నీ తల మీద కిరీటం ఉంటే చూసే వాళ్ళందరూ అనుకుంటారు, భూమి మీద ఎంత సేవ చేసేవాడండి మహానుభావుడు. ఆ తల మీద అన్ని కిరీటాలు, పుష్యము, పుష్యరాగము, సూర్యకాంతము, యమునారాయి, తర్వాత సువర్ణల సునీయము. అర్థమైందా? ఇన్ని రత్నాలతో కూడినటువంటి రాళ్ళన్నీ ఆ తల మీద కిరీటం మీద అలంకరించబడ్డాయంటే అవి సంపాదించిన నశించిపోతున్న ఆత్మలకు సాదృశ్యం. కొట్టు చప్పట్లు.
ఈరోజు నీ జీవితంలో ఒక కిరీటం పొందే సేవకుడు నువ్వు. ఆమేన్. నువ్వు రాకల్లో ఎత్తబడే సేవకుడివి. అంతకంటే నీకు ఇవ్వబడిన మహిమను, ఆనందాన్ని కాపాడుకునే సేవకుడివి. లేచి నిలబడదాం. యు ఆర్ నాట్ ద ఆర్డినరీ పర్సన్. యూ విల్ బి కాల్డ్ టు ద ఓన్ ఆఫ్ గాడ్. ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్కరు ఆకాశం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఆకాశం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్కరు 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, యేసయ్యా, ఈ సమయంలో నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభువా నన్ను ఒక్కసారి పరిశుద్ధపరచు. నువ్వు మరలా వచ్చి నన్ను తీసుకొని పోతానన్నావు. నువ్వు మరలా వచ్చి నన్ను తీసుకొని వెళ్తానన్నావు. నేనున్న స్థలంలో మీరుండు లాగున నేను మిమ్మల్ని తీసుకొని పోదునని సెలవిచ్చావు. యేసు, నన్ను తీసుకువెళ్ళడానికి అభిషేకించండి. మరలా నన్ను అభిషేకించండి. మరలా నన్ను అభిషేకించండి. నా సేవను అభిషేకించండి. దర్శనాన్ని అభిషేకించండి. పిలుపును అభిషేకించండి. ఓ దైవజనుడా, నువ్వు ఒక ప్రశస్తమైన వ్యక్తివి. నీ తల మీద నీటి కిరీటం ఉంచబడింది. నీ తల మీద వాడబారని కిరీటం ఉంచబడింది. నీ తల మీద అంతకంటే ఎక్కువ అక్షయ కిరీటం ఉంచబడింది. నీ తల మీద జీవ కిరీటం ఉంచబడింది. నీ తల మీద నీతి కిరీటం ఉంచబడింది. ఓ దేవుడు నిన్ను అలంకరించాలని కోరుకుంటున్నాడు. ద గాడ్ విల్ బి మేక్ టు ఆల్ ద థింగ్స్ టు యూ. ఈరోజు దేవుడిని అభిషేకించడమే కాదు, మరలా వచ్చి తీసుకువెళ్ళడానికి యేసు రాబోతున్నాడు. యేసు రాబోతున్నాడు. యేసు రాబోతున్నాడు. ఓ ప్రభువా, ఈ సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సేవకుని యొక్క పరిచర్య దీవించబడును గాక. ప్రతి సంఘము ఓ అగ్ని చేత పరీక్షించబడును గాక. ప్రతి సంఘము బలపరచబడును గాక. ఓ నూతన ఆత్మలు లేని సంఘములో ఇప్పుడే నూతన ఆత్మల చేత నింపబడును గాక. 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 పరిశుద్ధమైన తైలము చేత ప్రతి సేవకుడు బలపరచబడును గాక. The every God's servant has anointed in this time. ప్రతి దైవజనుడి మీద ఒక బలమైన అగ్ని నిలిచి ఉండడం నేను చూస్తున్నాను. నేను చూస్తున్నాను. ఒక బలమైనటువంటి అగ్ని నిలబడి ఉండడం నేను చూస్తున్నాను. నీ ఒక బలమైనటువంటి అభిషేకం కలిగిన వ్యక్తివు. నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్తవు. నువ్వు ఒక దైవజనుడువు. You to be as a called of the servant of God. నువ్వు దేవుని చేత పిలువబడిన ఒక సేవకుడువు. దేవుని చేత అమర్చబడిన సేవకుడు, సేవకురాలువు. నీ జీవితంలో దేన్ని నువ్వు కోల్పోయావో అది ఈరోజు నువ్వు పొందుకోబోతున్నావు. దేనిని కోల్పోయావో అది ఈరోజు నువ్వు పొందుకోబోతున్నావు. ప్రభువా, ఒక్కసారి నీ సేవకులను మరలా అభిషేకించండి. మరలా ఈ యొక్క సేవకుల సదస్సులో గొప్ప అభిషేక పాత్రతో నింపండి. Such anointing fire is moving among us. Such anointing fire is moving among us. Such a fire is moving among us. ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరి మీద ప్రభువా అగ్ని వలె దిగుతున్నదులకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సంఘములో ప్రభువా నూతన ఆత్మలు రక్షించబడి సంఘములో నింపబడును గాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి సేవకుడు రాకడ గురించి మాట్లాడు గాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి సేవకుడు ప్రభువా నీ చేత మంటించబడును గాక. ఓ లా షబా బాబా కరా దరా లా దూరా నామా నబా షబా రబా లబా రబా ఓరియాందా హతా రబా లిబా నామా షబా రబా లబా. ఫైర్ 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 యా షుదా హతా బారి బాకా కరా బా రబా బాబా. ఈరోజు నువ్వు బలమైనటువంటి ఒక దైవజనుడిగా ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఒక దైవజనుడాలుగా వెళ్ళబోతున్నావు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. నీ కన్నీళ్లు దేవుడు తుడుస్తున్నాడు. గత కాలంలో నువ్వు ఏదైతే నువ్వు చేయలేకపోయావో అది నీ ద్వారా యేసు చేయబోతున్నాడు. ఇది దేవుని ప్రవచనం. దిస్ ఇస్ ద ప్రొఫెటిక్ ఆఫ్ ద వర్డ్. ఏది నువ్వు చెయ్యలేకపోయావో అది యేసు నీ ద్వారా ఈ సంవత్సరం చేయబోతున్నాడు. యెషయా గ్రంథం 49:6 ప్రకారముగా అన్య జనులకు దేవుడు నిన్నొక వెలుగుగా ఉంచి ఉన్నాడు. అన్య జనులకు ఒక వెలుగుగా ఉంచి ఉన్నాడు. హగ్గై గ్రంథం 2:19 ప్రకారముగా ఏది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఏది మొదలుకొని దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నీ సరిహద్దులను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ సేవను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ స్థితిగతులు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ ఆర్థిక ఇబ్బందులు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు యేసు చేత అభిషేకించబడిన వ్యక్తివి.
ఓ లా షాందా లా బాబా. ప్రభువా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా ప్రతి దైవజనుని మీద మీరు ప్రభువా ఒక ప్రవచనాత్మకమైనటువంటి అభిషేకాన్ని ఉంచినందుకే వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా మీరు తండ్రి ఇతడు దైవజనుడని, ఇతడు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్తని రాజులు సైతము గుర్తించగలిగినట్లుగా అనేకులని సేవకుల్ని గుర్తించుదురుగాక. రాకల్లో ఎత్తబడి క్రీస్తు న్యాయపీఠం దగ్గర బహుమానము పొందే సేవకులముగా ఉందురుగాక. నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం. దైవజనుడు జాషువా అన్న యొక్క పరిచర్య యేసు నామములో ఆశీర్వదించబడునుగాక, యేసు నామములో ఆశీర్వదించబడునుగాక. ప్రభా ఈ యొక్క పాస్టర్ కమిటీ యేసు నామములో దీవించబడునుగాక, యేసు నామములో దీవించబడునుగాక. కమిటీ మెంబర్స్ అందరూ ఆశీర్వదించబడుదురుగాక, సేవకులు దీవించబడుదురుగాక, సేవకులను అభిషేకించబడుదురుగాక. నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. కుమారుడైన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. నాకు ఇష్టమైన వ్యక్తి నా పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. ద హోలీ స్పిరిట్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్, ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ లార్డ్, లవ్ యూ లార్డ్. ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు పక్కనున్న సేవకులకు చెప్దాం, ఈరోజు నేను దేవుని చేత అభిషేకించబడిన దైవజనుణ్ణి, నేను ఆశీర్వదించబడిన సేవకుణ్ణి, నేను ఆశీర్వదించబడిన సేవకుణ్ణి, నేను అభిషేకించబడిన సేవకుణ్ణి, నేను ఆశీర్వదించబడిన సేవకుణ్ణి, నేను అభిషేకించబడిన సేవకుణ్ణి. పక్కన అందరికి చెప్దాం, అందరికి చెప్దాం, అభిషేకించబడిన సేవకుణ్ణి. ఆమేన్. అభిషేకించబడిన సేవకుణ్ణి, ఆశీర్వదించబడిన సేవకుణ్ణి, అభిషేకించబడిన సేవకుణ్ణి, ఆశీర్వదించబడిన సేవకుణ్ణి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్లీజ్ బి సీటెడ్ ఇన్ దిస్ టైం. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అన్నకు ప్రత్యేకంగా వందనాలు. అలాగనే ఈ సమయంలో నన్ను ఆహ్వానించిన జాషువా అన్నకు, అలాగనే మా జర్మియా అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. పెద్దలందరూ కూడా, సేవకులందరూ, నాకంటే వయసులో పెద్దవారు, నేను మీ నుండి ఒకే ఒక ప్రేమ కలిగిన విన్నపాన్ని కోరుకుంటున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయాలి. నేను కాళహస్తిలో సేవ చేస్తున్నాను. అది చాలా దుర్భేజమైన ప్రదేశం, మీకు తెలుసు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఆ పక్క మీకు తెలియదు, తిరుపతి కాళహస్తి చాలా ప్యాక్డ్గా ఉంది. మీరు మా కోసం ప్రార్థన చేయాలి, మా కోసం ప్రార్థన చేయాలి. అలాగే నా ఆరోగ్యం కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేయాలి. రేపు మరలా ఇదే సమయానికి గుంటూరులో, క్షమించండి, చిలుకూరు నర్సరావుపేటలో రేపు సేవకుల సదస్సు ఉంది. రేపు సాయంత్రం మళ్ళా నాకు గుంటూరులో మీటింగ్ ఉంది. ఎల్లుండి యథారీతిగా మళ్ళీ నేను బేస్తవ రోజున కావాలి రావాలి. నా కోసం ప్రార్థన చేయాలి. మీ నుండి నేను కోరుకునేదల్లా ఒకటే, నా కోసం రోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేనైతే మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఆమేన్. రాత్రి నేను ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత మన అందరి సంఘాల కోసం, అందరి మినిస్ట్రీల కోసం, అందరి యొక్క సేవకుల క్షేమం కోసం ప్రార్థన చేసి నేను ఇక్కడికి వచ్చా. ఐ హ్యావ్ టు ఫీల్ ద గుడ్ అండ్ కాన్షియస్ ఇన్ మై హార్ట్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. రైట్, చక్కని సందేశంతో ఆకలి అనిపిస్తుందా? టైం ఏమైపోయింది? చిన్నపోయింది సమయం. ఎందుకంటే దేవుని మాటలో శక్తి ఉంటుంది, దేవుని వాక్యంలో శక్తి ఉంటుంది. ఆ శక్తి మనల్ని నిలబెడుతుంది. కాబట్టి ఈ దేవుని సంఘాన్ని దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరచాలి. చక్కటి సందేశం ఇచ్చిన అయ్య గారికి మన మండల ఫెలోషిప్ తరఫున ప్రత్యేకమైన వందనాలు, వ్యక్తిగతంగా వందనాలు తెలియజేస్తూ, సమయం అవుతుంది కాబట్టి అందరూ వాచీలు చూస్తున్నారు కనుక ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి సేవకులకు ఇరువురికి, స్థానిక సంఘ కాపరికి అలాగే వారి తమ్ముడు, వారిద్దరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీరిద్దరు ఎవరు మాట్లాడాల్సిందిగా సీనానికి సమయాన్ని అప్పగిస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
చక్కని వాక్యాన్ని అందించి మన అందరిలో బలపరిచిన దైవశాఖలు ఇరువురికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇవాళ కొద్దిగా అన్యోన్య కార్యాల వల్ల లేట్ అయింది, ఇక ఏం చెప్పవలసిన లేదు. కానీ అందరికీ భోజనాలు సిద్ధపరచుకొని అందరూ భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రభు పేట మనవి చేసుకొనిచున్నాను. అలాగే మాకు టైం కమిటీ వాళ్ళందరికీ కూడా, వలటేరుపల్లి మండల కమిటీ, అలాగే పల్లూరు మండల కమిటీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన పెద్దలు దైవశాఖలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చివరిగా మా సికిన పవర్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు మా తమ్ముడు చివరి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఈ యొక్క సేవకుల సదస్సును ముగించుకుందాం. దైవజనులు, అభిషక్తులు ఇరువురిని దేవుడు బలపరిచి ఈ కడవరి దినాల్లో దేవుడు మన ఎడల ఆయన ఉద్దేశం, తలంపు, ఆలోచన మనకు వ్యక్తపరిచిన దానిని బట్టి ఎవరు విడిచిపెట్టక పట్టుకొని గట్టిగా ప్రభు రాకడ వరకు దాన్ని చేపట్టి నడిపించబడాలని ప్రభు ప్రేమలో కోరుకుంటూ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా ఈ స్థలంలో విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో ఘనపరుస్తున్నాం. ఇంతమంది దైవ సేవకుల్ని మీరు తీసుకొచ్చినందుకై మీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యం అందించిన దైవ సేవకులు ఇంకొన బలపరిచి అనేక ప్రాంతాలలో మీరే బలముగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలంలో ఉన్న ప్రతి దైవజనుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బలపరచబడి అభిషేకించబడి వాడబడునుగాక. అద్భుతమైన కృప వారి వెంట వెళ్ళునుగాక. మహిమగల మీ సన్నిధి వారితో కూడా ఉండునుగాక. ఈ కడవర దినములో కావలసిన కడవర ఉజ్జీవం ప్రతి ఒక్కరి మీద రగులు కొనుగాక. అద్భుతం చేత ప్రతి ఒక్కరిని నింపడినైనా అందరిని బట్టి వాళ్ళు మహిమపరుస్తున్నాం. ఎంతో ప్రయాసపడి ప్రభు అందరినీ ఈ విధంగా ఆహ్వానించినటువంటి జాషువాను ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉండగా ఈ పరిచర్య నీరు కట్టి ఫలింపు చేసి నీ రాకడ కొరకై ఒక సమూహాన్ని ఈ స్థలములో నుండి ఎత్తబడుదురుగాక. అట్టి మహిమతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సంతోషము, సమాధానము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును అలాగే నీ పరిచర్యకును దైవ సేవకునికి కూడి వచ్చిన మనకు, మన పరిచర్యలు, మన కుటుంబాలకి సదా తోడు నీ ప్రభు కృపలో ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మీ అందరికి వందనాలు. ఆహ్వానించి అందరికి భోజనాలు సిద్ధపరచబడి జాషువాను చెప్పినట్లుగా భోజనం చేసుకొని దేవుని పొందాలని ప్రభు తెలియజేస్తున్నాను. స్వరమే నన్ను నడిపించెనే, నా ఆత్మీయ బంధమై, నా ఆరాధనా స్తోత్రమై, నీ అనుదిన స్వరమే నన్ను నడిపించెనే. క్షణమైన కృపలేనిదే నే జీవించలేనయ్యా, నీ ఆత్మాభిషేకమే నా అణువణువులో నిండెనే, నీ ఆత్మాభిషేకమే నా అణువణువులో జ్ఞాన సంపన్నుడా, మహాగణుడవు నీవే, మహామహిమలో నివసించు పరిశుద్ధుడా, మహామహిమలో నివసించు పరిశుద్ధుడా. దయచేసి మీ అందరు కూడా బాప్తీసం సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. స్త్రీలు అలాగనే దైవ సేవకులు
దైవ సేవకులు మీ కొరకు బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడింది కనుక అందరు లేచి భోంచేయాలని, సంఘస్థులు సమయం అయిపోయింది కనుక గుర్తించి మీరు కూడా త్వరగా వడ్డించడానికి సిద్ధపడాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. నారణ్యయాత్రలో నా ఆత్మీయ రాగమై నీ సన్నిధి తోడై నన్ను నడిపించెనే. నారణ్యయాత్రలో నా ఆత్మీయ రాగమై నీ సన్నిధి తోడై నన్ను నడిపించెనే. ఒక క్షణమైన రైట్, మంచిది. వలేటివారిపాలెం మండల సేవకులు భోజనం చేసిన తదుపరి లేదా సంతకాలు పెట్టండి, అలాగే సభ్యత్వాలు కట్టాల్సిందిగా మర్చిపోయి వెళ్ళిపోకండి. ఎవరు మీరు రికార్డులో సంతకం చేసి సభ్యత్వాలు కట్టి వెళ్ళాల్సిందిగా ప్రేమతో మినిట్ బుక్లో సంతకం కూడా చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. నా విశ్వాస నిధి నీవయ్యా, మహాజ్ఞాన సంపన్నుడా, మహాగణుడవు నీవే, మహామహిమలో నివసించు పరిశుద్ధుడా, మహామహిమలో నివసించు పరిశుద్ధుడా. నీ ప్రేమానురాగమే నన్ను మన్నించి మురిపించెనే. నీ కృపాతిశయమే నిత్యము బలపరచెనే. నీ ప్రేమ